నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. $220 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయాభివృద్ధికి మాస్టర్ ప్లాన్. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడి. దేవరగూడలో శ్రవణ నక్షత్ర వేళ సామూహిక పూజలు పాల్గొన్న భక్తులు. సుప్రసిద్ధ బాసరసి సరస్వతి ఆలయాభివృద్ధి కోసం $220 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. ఆదివారం బాసర జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి ఆలయ మాస్టర్పై అమలు గురించి పరిశీలించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణ వ్యాసదేవ తదితర ప్రాంతాలు తిరిగి చూశారు. కమిషనర్ మాట్లాడుతూ బాసరాలని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం భక్తుల విశ్వాసాలకు అనుగుణ అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని వసతులు కల్పించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్, ఎస్పీ సాయి కిరణ్, ఆలయ అంజనాదేవి, తహసీల్దార్ పవన్ చంద్ర అధికారులు పాల్గొన్నారు. ఇది యాస్టీజ్ ఉంటుంది. మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటుంది, కొత్త కలెక్టర్ గారు కూడా కొత్తగా ఉన్నారు కాబట్టి వారికి ప్లాన్ మొత్తం వివరించి ఏ విధంగా ముందుకు పోవాలి అని చెప్పి ఈరోజు మొత్తం కూడా తిరగడం జరిగింది. టెంపుల్ ఆవరణలో కూడా పూర్తి స్థాయిలో మనకి గర్భాలయం ఎంత మేర విస్తరించాలి, అనివెట్టి మండపం ఏ మేర విస్తరించాలి, కాళీ అమ్మవారు యొక్క ఏదైతే ఉందో అది ఎట్లా విస్తరించాలి, రోడ్లు ముఖ్యమంత్రి గారు నిజంగా ఆశించిన విధంగా చాలా అద్భుతంగా, అంటే భారతదేశంలోనే మంచి ఒక మహిమాన్విత క్షేత్రంగా ఇప్పటికే అమ్మవారి క్షేత్రం విరాజిల్లుతుంది. ఇంకొంత శోభాయమానంగా ఒక ప్లాన్డ్గా రాబోయే 100 సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా సకల సౌకర్యాలతోటి ఇక్కడ అన్నిటికీ ప్రసిద్ధి చదువుల మాత. ఎవ్వరు కూడా మనకి బాసరకి వచ్చినటువంటి రామయ్య గారు, సుప్రసిద్ధ ఐఐటి రామయ్య గారు కావచ్చు, ఇతరత్ర మేధావులంతా కూడా ఇక్కడ అమ్మవారి యొక్క ప్రసన్నం చేసుకున్న తర్వాతనే వారు మేధావులు, తర్వాత ఎంతో సమాజానికి ఉపయోగకరంగా అయింది. కాబట్టి ఈ క్షేత్రాన్ని ఇక్కడ వ్యాసగుహని కూడా ఈ ప్రాంతాల్లో కూడా మంచి ఒక విద్యార్థులకు ఒక ఓపెన్ ఆడిటోరియం నిర్మించి అక్కడ ఈ యొక్క ప్రవచనాలు ఉన్నటువంటి నేటి తరానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక మార్గం మరియు నడవాల్సినటువంటి నడవడికని చెప్పే విధంగా దాన్ని ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. ముఖ్యంగా అద్భుతమైనటువంటి తూర్పు వైపున తోరణాలతోటి, అదేవిధంగా పూర్తిగా 4 చదువులుగా 4 వైపులు కూడా మంచి రోడ్లతోటి, అధునాతన కాటేజీలతోటి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా మంత్రి గారు కొండా సురేఖ్ గారి యొక్క ఆదేశాల మేరకు అందరం కలిసి ఈరోజు వచ్చాం. పూర్తి స్థాయిలో చూడటం జరిగింది. మళ్ళొకసారి హైదరాబాద్ వెళ్ళి తదుపరి కార్యాచరణ పూర్తి చేసి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన ప్రారంభం చేయడానికి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అత్యంత పవిత్రమైనదిగా భావించే శ్రవణ నక్షత్రం రోజున పట్టణంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వైష్ణవ సాంప్రదాయంలో ఈ నక్షత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నట్టు చెప్తారు. శ్రవణం అనే పదానికి వినడం అనే అర్థమున్న నేపథ్యంలో భక్తితో భగవాన్ నామస్మరణ చేయడం ద్వారా పుణ్యం లభిస్తున్న ఆలయ పురోహితులు తెలిపారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు విష్ణు సహస్రనామ పారాయణతో పాటు తులసి దళార్చన కార్యక్రమాలను సామూహికంగా నిర్వహించారు. ఈ రోజున స్వామిని ప్రార్థిస్తే కుటుంబ శాంతి, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయ కమిటీ చైర్మన్ ఆవిడ శ్రీనివాస్తో పాటు ఆలయ భూమయ్య, ధర్మకర్తలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మీరు పూజలు అవుతున్నప్పుడు ఎవరు కూడా మాట్లాడవద్దు. మరి ఇద్దరు కూడా అన్ని ఉపకారాలు
అంటే వాళ్ళ ఇంట్లో నిద్రపోయిన తర్వాత అందరూ కూడా బ్రహ్మచార్యాన్ని కూడా కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఆ ప్రార్థనలు కూడా బ్రహ్మచర్యంలో వెళ్ళిపోయారు. ఈ బ్రాహ్మణం తీసుకుంటే పడుకోవడం జరిగింది. ఆ రోజు అంటే సరిపెడుతుంది. మరి అంతా కూడా బయటనే పడుతున్నారు. మరి ఇతని యొక్క పుష్పుత్రాన్ని బ్రాహ్మణుడు మరి ఎట్లా ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ జలవిహార్లో తెలంగాణ జనసమితి 4వ ప్లీనరీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర 5 విభాగ అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ కంతి మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్నంలోని ఇంద్రనగర్లో జరిగిన పార్టీ కార్యాలయంలో జరిగి జిల్లా ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లా మొత్తంగా విజయవంతంగా అమలు చేస్తున్నట్టు ప్రశంసించారు. ఈ కార్యంలో జిల్లా అధ్యక్షుడు అడపతి తిలకాబ్, ముదోల్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్, విద్యార్థులు రాష్ట్ర కార్యదర్శి దిలీప్, జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, నాయకులు రాజ్కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ప్రతి శనివారం సాయి సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాటి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని నటనగర్లో గల కందుల పంట నివాసంలో సాయి సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి పాదుకలు, సాయి చిత్రపటాన్ని ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. సభ్యులు పండరి, నందు, రాజు, వర్మ, మహేందర్ యాదవ్, జిందగీ, పూలశంకర్, రాజేష్, ప్రకాష్ గౌడ్, రేఖా, మాధవి పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల కిందనే ప్రతి శనివారము 16 వారాలు మన లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సాయి భజన జరిగింది. కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి ఈ భజన కార్యక్రమం బంద్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ నెల నుంచి ప్రతి శనివారము ప్రతి సాయిబాబా ఉన్న ఇళ్ళల్లో కానీ ఎవరి ఇళ్ళల్లో కానీ భజన చేయాలనుకునే వారు దయచేసి లక్కడి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నందు గారికి మరియు పండర్ సాయి గారికి ఎవరైనా చెప్తే వచ్చి మేమందరం కూడా 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై 8 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ముగిస్తుంది. కాబట్టి భక్తులు ఎవరైనా కానీ మీరు సత్యనారాయణ పూజ చేసినా కానీ గృహప్రవేశాలు పోయినా కానీ శుభకార్యంలో ఏది ఉన్నా కానీ వీరికి చెప్పేస్తే మన లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ కూడా పేరు పేరున దీన్ని సహకరించాలని కోరుతున్నాము. సోర్ మండలం న్యూ వెల్మల్ శ్రీ గోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 11వ తేదీని 13వ తేదీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ యజ్ఞాచార్యులు శ్రీమాన్ చక్రపాణి నరసింహమూర్తి, ఆలయ పురోహితులు, మంత్రరాజ్యం వెంకటరామకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 11వ తేదీన స్వామివారి అభిషేకం, అమ్మవారి పల్లకి ఊరేగింపు, 12వ తేదీన స్వామికి కుంకుమార్చన, 13వ తేదీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మొక్కజొన్న, వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు నిర్మల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ తెలిపారు.
ఆదివారం నిర్మల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఠాకూర్ తిరుపతి, ఉపాధ్యక్షుడు గారం నరేష్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వేరుస్తుందని, ఫలితంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తక్షణమే కొనుగోలు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రియమైన రైతు సోదరులారా, ప్రభుత్వాలు మారిన రైతుల బతుకుల్లో మార్పు లేదు. రైతాంగం పంట పండించడం ఒక ఎత్తు అయితే, పండించినటువంటి పంటని అమ్ముకోవడము మరో ఎత్తు అవుతుంది. కష్టపడి పండించినటువంటి పంటని మార్కెట్కి తీసుకువెళ్తే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సరి అయిన సమయానికి కొనుగోలు చేయట్లేదు. గతంలో బీఆర్ఎస్ అనుసరించినటువంటి ధోరణినే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. దీనివల్ల రైతులు తీవ్ర నష్టపోతున్నారు. వెంటనే వరి ధాన్యం అట్లాగే మొక్కజొన్న, జొన్న పంటల్ని కొనుగోలు చేయాలని, ఇప్పటికే అకాల వర్షాల వలన నష్టపోయినటువంటి ఏదైతే పంట నానిపోయినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అనేక గ్రామాలలో ఇప్పటికీ కొనుగోలు ప్రారంభం కాలేదు, లారీలు లేవని, లేకపోతే రైస్ మిల్లర్స్ ఒప్పుకోవట్లేదని, లేదా వరి ధాన్యంలో ఏదైతే ఒక బస్తాకు 2 నుంచి 3 కిలోలు అదనంగా తూకం వేసేటటువంటి పద్ధతిని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. కాబట్టి రైతులకు నష్టం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని, అదనపు తూకం బంద్ చేయాలని, ఏదైతే ధాన్యం వర్షానికి తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి నష్టం చేయకుండా వెంటనే వరి అట్లాగే మొక్కజొన్న, జొన్న కొనుగోలు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా రేపు ధర్నా నిర్వహించబోతున్నాం. ఈ ధర్నాకు రైతులు, సిపిఎం పార్టీ శ్రేణులు హాజరై జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. సారంగపూర్ మండలి ప్రసిద్ధిగాంచిన అడలి శ్రీ మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుండే భక్తులు కోనేటి నీటితో స్నానాచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నుండి ప్రత్యేక వాహనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీసుకున్నారు. ఆలయ పరిసరాల్లో వంటలు చేసుకుని భోజనాలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ భూమయ్యలు అన్ని ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 220 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడి. దేవరగూడలో శ్రవణ నక్షత్ర వేళ సామూహిక పూజలు, పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.